హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో 90 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే ఈరోజు డే 15 అనమాట. సక్సెస్ఫుల్గా 14 డేస్ అయితే కంప్లీట్ చేసుకొని 15th డేకి అయితే వచ్చాను. అసలు ఏమీ తినకుంటే ఇన్ని రోజులు ఉంటున్నానంటేనే గ్రేట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి టెంప్టింగ్ కూడా వస్తుంది, తినేయాలని. కాదు, చీట్ డే వరకు ఆగుదాము, ఆ రోజు ఎలాగైనా తింటాం కదా అని చెప్పేసి చాలా కంట్రోల్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు అంతకన్నా పెద్ద టాస్క్ ఏంటో చెప్పనా, ఈరోజు ఫంక్షన్కి అయితే వెళ్ళాలన్నమాట. సో నేను అక్కడ ఏమి తినకుండా ఉండాలి అంటే నేను ఫస్ట్ ఇంటి దగ్గరే నా బ్రేక్ఫాస్ట్ అంటే లంచ్ రెండు కూడా కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి ఇంక ఈరోజు ఫంక్షన్కి బయలుదేరక ముందే నేను అయితే ఇంట్లోనే ఫుడ్ అయితే ఇంట్లోనే తినేసి వెళ్తాను అనమాట. సో కాకపోతే ఈరోజు వాటర్ అనేది ఎక్కువ తాగుతానో తాగలేని చెప్పలేము. ఆల్రెడీ 2.5 లీటర్లు వాటర్ తాగేసాను. హనీ వాటర్ కూడా తాగలేదు, ఎందుకంటే టైం సరిపోలేదని చెప్పేసి హనీ వాటర్ కూడా తాగలేదు. జస్ట్ నార్మల్ 2 times లీటర్ వాటర్ తాగేసాను. ఇంకా ఫుడ్ కూడా తినేస్తాను అనమాట. తినేస్తే ఇంకా టైం కూడా సెట్ అయిపోద్ది, వెళ్ళిపోవడమే ఫంక్షన్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ చేయగలను లేదా అప్పుడు చూస్తాను, వీలైతే చేస్తాను, లేదంటే లేదు. ఓకేనండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ లేచి వెయిట్ చెక్ చేసుకుంటే 67.75 అయితే ఉన్నాను. సో ఇలా నా వెయిట్ అయితే చెక్ చేసుకుని డైలీ బుక్లో అప్డేట్ చేసుకుంటారు కదా, సేమ్ అలాగే అప్డేట్ చేసుకున్నాను అనమాట. అండ్ వాటర్ కూడా నేను లీటర్ ఒకసారి తీసేసుకున్నాను. అది వీడియో అయితే నేను ఏం క్యాప్చర్ చేసుకోలేదు, ఎందుకంటే డైలీ ఉండేదే కదా అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఇంకా మొలకలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను కదా, అవి చూడండి ఎంత లాంగ్ వచ్చాయని చూపిస్తున్నాను. డైలీ కూడా ఈ ఫుడ్ తింటుంటే ఈ మొలకలను చూసి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో వీటిలో ఫుల్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో 3 types ఆఫ్ స్ప్రౌట్స్, ప్రొమోగ్రానైట్ అండ్ నానబెట్టిన పల్లీలు, డేట్స్ కాంబినేషన్ గా తీసుకున్నాను అనమాట. ఈరోజు టఫ్ సిచ్యువేషన్, ఫంక్షన్కి వెళ్తున్నాను కాబట్టి సో నాకు నేను అంటే డైవర్ట్ అవ్వకుండా ముందుగా ఉండాలని చెప్పేసి ఇంట్లోనే నేను తినేసి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉంటే కానీ మేము చేయలేమన్నమాట. సో ఒకరోజు బయటికి వెళ్ళి అవుట్ ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి బాధపడే బదులు ముందుగా మన మీద మనకు నమ్మకం పెట్టుకొని, లేదు నేను బయటకు వెళ్ళినా కూడా ఏమీ తినకుండా ఉండగలను అని చెప్పేసి మనకు మనమే అంటే ధైర్యం ఇచ్చుకోవాలన్నమాట. సో ఈ మధ్యనైతే నేను ఒక 2-3 times బయటకు వెళ్ళాను, కానీ ఎప్పుడు కూడా టెంప్ట్ అవ్వలేదు అస్సలు. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు అయితే అవుట్ ఫుడ్ స్మెల్ చాలా తినేయాలి అన్నట్టు టెంప్టింగ్ గా అయిపోయేది. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఈ జర్నీలో మెయిన్ మనకు కావాల్సింది పేషెన్స్. ఆ పేషెన్స్ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి అని టెస్ట్ చేయడానికే మనకి అదర్ ఫుడ్ అనేది ఉంటది అనమాట. సో అవన్నిటిని కూడా దాటుకుంటూ వస్తేనే మనం మన గోల్ని అయితే రీచ్ అవ్వగలం అనమాట. లేదు అనుకుంటే మన గోల్ అనేది మనకు అస్సలు రీచ్ అవ్వలేము. మనకి అంత కన్సిస్టెన్సీగా ఉంటామో మన గోల్ కూడా మనకు అంత ఫాస్ట్గా మనకి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఒకరోజు డైట్ చేయడం, ఒకరోజు అవుట్ ఫుడ్ తింటే ఇంకా మనం బ్యాలెన్స్ చేసినట్టే ఉంటది, కానీ మనం అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వలేము. ఇది నాకు తెలిసినంత వరకు అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ లోనే ఉన్నాను నేను కూడా. చాలా అంటే చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. సో ఫ్రెండ్స్, ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చాము, కాకపోతే అక్కడ వీడియో అయితే షూట్ చేసుకోలేకపోయాను, ఎందుకంటే అందరూ ఉన్నారు. అందరిలో వీడియో తీయాలంటే ఎందుకో కొంచెం అన్ఈజీగా అనిపించింది అనమాట. అంటే ఇంకా స్టార్టింగే కదా, కొంచెం వీడియోస్ తీసుకోవాలన్నా కూడా ఇంట్లో వరకు అయితే ఓకే, తీసుకోవడానికి క్యామ్ ముందు అయితే కొంచెం ధైర్యంగా మాట్లాడడానికి అనిపిస్తుంది, కానీ బయటకు వెళ్ళిన తర్వాత తీసుకోవాలంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. అందులోని చాలా మంది జనాలు ఉన్నారు, వాళ్ళందరిలోని ఇంకా వీడియో తీసుకొని చేయాలంటే అవ్వలేదు. కానీ చాలా టఫ్ సిచ్యువేషన్ అనమాట. అక్కడ ఎన్ని ఐటమ్స్ పెట్టారో అప్పటికి మా వారు అన్నారు తినొచ్చు కదా అని, ప్రోటీన్ ఫుడ్డే కదా అని చెప్పేసి. అంటే ఆల్రెడీ నాన్ వెజ్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో ప్రోటీన్ ఫుడ్డే కదా, తీసుకోవచ్చు కదా, మంచిదే కదా అని. లేదండి నేను ఇంకా తిన్ను, చీట్ డే అయితే వస్తుంది కదా, సో ఆ రోజు అయితే తింటాను. కాకపోతే ఇంక ఎన్ని రోజులో లేదు కదా, ఈరోజు సండే. అంటే నేను అనుకున్నాను ఏంటంటే నేను చీట్ డే ఫ్రైడే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ రోజు ఏంటంటే వరలక్ష్మి వ్రతం కదా, అన్ని ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేస్తాము. సో అన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు తినకుండా ఉండాలంటే ఉండలేము. అప్పటికి మనకి వెళ్ళలేదన్నా ఒక 20 days అన్నా అవుతుంది మనం డైటింగ్ స్టార్ట్ చేసి. సో ఈ 20 daysకి చీట్ డే అనేది పెట్టుకుందాము అని చెప్పేసి వరలక్ష్మి వ్రతం రోజు అయితే తిందాము అని అనుకున్నాను. సో నా చీట్ డే వచ్చేసి ముందుగానే చెప్పేసాను ఫ్రైడే అనమాట. ఆ రోజైతే నేను చీట్ డే పెట్టుకుంటున్నాను. ఇంకప్పటి వరకు అయితే
అంటే ఇన్ని రోజులు ఉన్నాము, ఇంకో 5 days ఉంటే ఆటోమేటిక్గా మన చీట్ డే వచ్చేస్తుంది కాబట్టి ఆ రోజు ఫుడ్ అది చక్కగా తినొచ్చు అని చెప్పేసి అయితే చాలా కంట్రోల్గా ఉన్నాను. ఇంక ఈవినింగ్ ఇంటికి రాబట్టికి 3 అయిందనమాట. సో 3 o'clockకి వచ్చి ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే లెమన్ వాటర్ అయితే హనీ లెమన్ వాటర్ అయితే కలుపుకొని తాగేసాను అనమాట. ఆ తర్వాత 4:30కి లంచ్ అయితే చేశాను. ఇంక ఇక్కడ నుంచి అయితే మీరు వీడియో చూసేయండి, ఓకేనా. యాక్చువల్గా నేను మ్యారేజ్కి ముందైతే 50 ఉండేదాన్ని అనమాట వెయిట్. సో అలా మ్యారేజ్ అవ్వడం, పిల్లలు పుట్టడం, ఇంకా అలా వెయిట్ అనేది ఇప్పుడు నాకు 74కి అయితే వచ్చాను అనమాట. ఇప్పటి వరకు అయితే అసలు నేను ఎలాగున్నానో కూడా చూసుకోలేదు, ఎందుకంటే ఎలాగున్నా పర్లేదని చెప్పేసి అన్ని ఫుడ్ తినేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు కదా, నేను మంచిగా ఉంటేనే నా ఫ్యామిలీ మంచిగా ఉంటుందని నాకు నేను అర్థమయ్యే టైంకి మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు పుట్టడం అన్నీ అయిపోయాయి అనమాట. సో ఈసారన్నా వాళ్ళు మంచిగా చూసుకోవాలి కాబట్టి నన్ను నేను మార్చుకోవాలి, వాళ్ళు కూడా మంచిగా వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టాలని చెప్పేసి అయితే నేను ఇంకా వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. ఈ ఛాలెంజ్ అయితే చాలా టఫ్ గా ఉంటది, కానీ దీన్ని ఎదుర్కొంటేనే ఫ్యూచర్ లో మనం బాగుంటామని అయితే నాకు అర్థమైంది. సో ఇంకా నేను ఫంక్షన్ కి అయితే వెళ్ళాను కదా, ఫంక్షన్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజు సబ్జా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట హనీ లెమన్ వాటర్లో. ఎందుకంటే వాటర్ అనేది నేను చాలా తక్కువ తీసుకున్నాను. 3 o'clock వరకు నేను లేదన్నా 3.5 లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేసేదాన్ని. అలాంటిది 2.5 మాత్రమే కంప్లీట్ చేశాను. కొంచెం నీరసంగా కూడా ఉంది బయటకు వెళ్ళి రావడం వల్ల ఎండకి. అందుకని చెప్పేసి ఇంకొంచెం ఎనర్జీ కావాలని చెప్పేసి కూల్ చేయడానికి కూడా సబ్జా సీడ్స్ అనేది మంచిగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇంకా అందులో నేను సబ్జాస్ యాడ్ చేసుకొని హనీ లెమన్ వాటర్లో అయితే తాగేసాను అనమాట. 3 o'clockకి హనీ లెమన్ వాటర్ తాగు 3:30కి మళ్ళీ నేను 1/2 లీటర్ వాటర్ అయితే తాగాను అనమాట. సో ఈ రోజు నాకు ఓన్లీ 3 liters వాటర్ మాత్రమే అయ్యింది, ఎందుకంటే బయటకు వెళ్ళి రావడం వల్ల కొంచెం ఇబ్బంది బయటకు వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అని చెప్పి వాటర్ కూడా తగ్గించాను అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ నట్స్ అయితే లేవు, సో అందుకని చెప్పి నేను ఆల్రెడీ ప్రోటీన్ పౌడర్ అనేది ఒకటి ప్రిపేర్ చేశాను. అది ఈ ఛానల్లోనే వీడియో అనేది ఉంటది అనమాట. సో ఎవరికన్నా కావాలి అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఇంకా నట్స్ అయ్యి లేవు కాబట్టి ఒక గ్లాస్ హాట్ వాటర్ లో ప్రోటీన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకొని పపాయ యాపిల్ ఫ్రూట్ కింద అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఫుడ్ అయితే నాకు చాలా సరిపోయింది. ఇంక 5 లోపు నా డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నా వెయిట్ చెక్ చేసుకుంటే సేమ్ నిన్నంత ఉన్నాను, ఈ రోజు కూడా అంతే ఉన్నాను. ఒక్కొక్కసారి పెరుగుతాం, ఒక్కొక్కసారి తగ్గుతాం. బ్యాలెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.